వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. ఏపీలో రప్ప డైలాగ్ వార్ ఇంకా నడుస్తుందని చెప్పొచ్చు. కొంతమంది నేతలు కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ గానే మాట్లాడుతున్నారు, హాట్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. మరికొంతమంది అయితే వ్యంగ్యంగా కూడా ఇదే కామెంట్ ను పడేస్తున్నారు. ఎంతలా అంటే ఆడియో రీల్ అరిగిపోయేటట్టుగా రప్ప అనే పదాన్ని ఇతరులపై పడేస్తూనే ఉన్నారు. అది ఎక్కడ ఎవరికి టచ్ చేయాలో కూడా ముందే పడేస్తున్నారు. నేతలు వాడుతున్న వర్డ్స్ ప్రత్యర్థులకు బాణాల్లా గుచ్చుకుంటున్నాయి. ఇక రప్ప వేసేస్తామని వైసీపీ నేతలు అంటే మేము చూస్తూ ఊరుకోవాలా అంటూ అధికార పార్టీ నుంచి కూడా రీసౌండ్ వస్తోంది. అలా రెండు వైపులా కూడా సౌండ్ బ్లాస్ట్ అవుతోంది. దీంతో పల్నాడు జిల్లా సత్తెనపల్లి టూర్ నుంచి మొదలైన ఈ రగడ ఇప్పటి వరకు సాగుతూనే ఉంది. ఇక ప్రభుత్వాధికారిగా పనిచేసిన ఆదిమూలపు సురేష్ కూడా రప్ప పదాలను వాడేస్తున్నారు. కొంత సైలెంట్ గా ఉండే సురేష్ కూడా రఫ్ గా పదాలను జారు విడుస్తున్నారు. రైట్, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరొక లెక్క. రప్పాలు ఆడిస్తామంటున్నారు ఆదిమూలపు సురేష్. ఇక పేర్ని నాని అంటే సామెతలకు కొటేషన్లకు కొదవే లేదు కదా. ప్రత్యర్థులను వ్యంగ్యాస్త్రాలతో దాడి చేస్తారు ఆయన. పంచ్ పదాలు వాడుతూ ఎదుటి వారిని మానసికంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తూ మాటలతోనే మంట పెట్టిస్తూ ఉంటారు. నాని కూడా రప్ప పదాన్ని మరో విధంగా వాడేశారు. అసలు పేరు నాని ఏమన్నారో కూడా ఒకసారి కోట్ చేద్దాం. రప్ప అంటూ నరుగుతామంటూ అడగడం కాదురా, చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి. మీకు చేతనైతే రేపు మన ప్రభుత్వం వచ్చాక ఎవడెవడు తప్పులు చేశాడో వాళ్ళు నరికేయండి. ఆ తర్వాత ఎలా జరిగిందంటూ మీరంతా వెళ్లి పలకరించాలంటున్నారు పేర్ని నాని. సైలెంట్ గా ఎవరి పని అడి చేయాలి తప్పితే ఊరికే రప్ప అంటే ఏమవుతుంది, క్వార్టర్ వేసాడు అనుకుంటా అంటారు. నీకు కసి ఉంటే, నీకు కోపం ఉంటే, నువ్వు అవమానం నిజంగా నీకు జరిగింది అవమానం అయితే ఉంచుకో, కడుపులో పెట్టుకో. సమయం వచ్చినప్పుడు ఎవరికి ఇవ్వాల్సింది వాడికి ఇచ్చేసేయి. దానికి చెప్పక్కర్లా, నువ్వేమి ఊరికే మాటకి ఇది అని మైక్ ఎత్తి మాట్లాడక్కర్లా. కడుపులో పెట్టుకో. ప్రజలకి నీ రప్ప అక్కర్లా. వాళ్ళకి ఏం కావాలి అదే ఇస్తామని చెప్పండి. కానీ మన దగ్గర మనం ఒకరికి బాకీ పడి ఉన్నాం. జీతాలు కూడా అస్సలు బాకీ ఉంచుకోరు. కాబట్టి ఖచ్చితంగా బాకీ తీర్చుకునే రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా బాకీ తీర్చేయండి. దాని గురించి చెప్పక్కర్లా. ఓ మైక్ అయితే బాకీ తీర్తాను చెప్పాలేంటి, తీర్చేసేయండి అంతే. దానికి ఏం చెప్పాల్సిన పని లేదు, రప్ప అనాల్సిన పని లేదు. అంబటి రాంబాబు గురించి మాట్లాడదాం. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. రాంబాబు ఏం చేసినా అదో డిఫరెంట్ గా ఉంటుంది. రాంబాబు బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన మాటల తీరు కానీ, ఆ స్టైలే వేరన్నట్లుగా ఉంటుంది. అది వెటకారమైనా కొటేషన్లైనా అంతే. జనంలోకి వచ్చారంటే అంతా రప్పే, రచ్చేనంటారు. తాజాగా పోలీస్ అధికారులపై రాంబాబు చేసిన కామెంట్ సంచలనంగా మారింది. రాంబాబు ఏమన్నది ఒకసారి కోట్ చేసే ప్రయత్నం చేద్దాం. డీజీపీ, ఐజీ, చిత్తూరు ఎస్పీలు సీఎం చంద్రబాబుకు చెంచాలుగా పనిచేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. పోలీసులే రౌడీలా వ్యవహరిస్తున్నారంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు. చెప్తే కేసులు పెట్టేస్తారా? ఎవరి మీద పెట్టాలి మీద? రోజులు ఎప్పుడు ఇలాగే ఉంటాయి అనుకున్నారా? అయిపోయింది సంవత్సరం, గుర్తుపెట్టుకోండి. యాక్సిడెంట్ జరిగితే దానికి జగన్మోహన్ రెడ్డి బలి చేశాడంటారా? నారా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు లోపల పెడితే వాళ్ళ అబ్బాయి కక్ష తీసుకుంటున్నాడు. అంతేగా మన మీద ఆలోచించుకో లోకేష్. నీ నాన్నని 53 రోజులు లోపల పెట్టారనే కదా ఇంతమంది లోపల పెడుతున్నావు. నెల తరబడి లోపల ఉంటున్నారు. వాళ్ళ కుటుంబాలన్నీ కక్ష పడితే నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. సంఘ విద్రోహ శక్తి, అసలు జగన్మోహన్ రెడ్డి సంఘ విద్రోహ శక్తి అండి. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. అల్లు అర్జున్ ఒక సినిమా డైలాగ్ చెప్తానండి అని రేవంత్ రెడ్డి దగ్గర చెప్పాడు. రఫ అని చెప్పాడా లేదా? కుర్రవాడు తెలుగుదేశం సభ్యత్వం ఉంది, రఫ కోసేస్తాం అంటున్నే. మీ కార్యకర్త అంత తిరగబడ్డాడంటే మీరు ఎక్కడికి పోతున్నారా లోకేష్? ఎక్కడ పోతున్నారా చంద్రబాబు అనేది ప్రీ ప్లాన్ గా పెట్టించామని నేను, జగన్ గారు, లేకపోతే ఆయన పేరేంటి సజ్జల భార్గవ రెడ్డి మేమే రాసి వాడిని పట్టుకోరా అని చెప్పామని చెప్పించారు అడి చేత.
రైట్, మనం చూస్తున్నాం కదా ఈ విధంగా మాజీ మంత్రులు, వీరు ముగ్గురు కూడా మాజీ మంత్రులే, ఇలా లిమిట్స్ లేకుండా నేతల నోటి నుంచి డైలాగ్స్ దారులు రప్ప రప్ప అంటూ వచ్చేస్తున్నాయి. అది సందర్భమా కాదా, ఎక్కడ వాడాలి ఎక్కడ వాడకూడదు అని కూడా లెక్క చేయకుండా వాడేస్తున్నారు మాజీ మంత్రులు. ప్రత్యర్థులను పంచులతో పటాపంచులు చేస్తున్నారు, కార్యకర్తల్లో జోష్ పెంచుతున్నారని అనుకున్నా అది ఒక్కోసారి రివర్స్ కూడా అవుతోంది. ఇదే డైలాగులు సోషల్ మీడియాలో పెరగడంతో నేతలు కూడా మరింత ఊగిపోతున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మనం చూస్తున్నాం కదా, మొత్తంగా 2024 ఎలక్షన్స్ అయిన తర్వాత నుంచి ఏపీ రాజకీయాలు భిన్నంగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తున్నటువంటి మాట కూడా మనకి వాస్తవంగానే కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చి 1 year అయింది. ఈ 1 year లో కూడా కూటమి ప్రభుత్వం గత వైసీపీ హయాంలో పనిచేసినటువంటి, అంటే మంత్రులుగా ఉన్నటువంటి వారిపై కేసులు పెట్టడం, జైలుకి వెళ్ళడం, ఇవన్నీ చూస్తున్నాం. ఇప్పుడంతా చేస్తుంది రెడ్ బుక్ కారణంగా ఇదంతా చేస్తున్నారు. అంబటి రాంబాబు స్టేట్మెంట్ కావచ్చు, పేర్ని నాని స్టేట్మెంట్ కావచ్చు, ఆదిమూలపు సురేష్ స్టేట్మెంట్ కావచ్చు, ఏదైనా కాస్త భిన్నంగా ఉన్నాయి. ఏదైతే కార్యకర్తల్ని పుష్ చేయాలి, వారిలో ఉద్వేగం నింపడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం కింద మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. దానికి తోడు ఈ సభలో రెంటపాలెం కావచ్చు, బంగారుపాలెం కావచ్చు, ఇక్కడికి వెళ్తున్నప్పుడు చోటు చేసుకున్న పరిణామాలు కావచ్చు, ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు, పేర్ని నాని స్టేట్మెంట్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. నైట్ అంటే చీకట్లో కన్ని కొడితే పని అయిపోవాలి, దీని గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే పేర్ని నాని విషయంలో ఎన్నిసార్లు మనం చూసాం రేషన్ కి సంబంధించి వార్ నడిచిందో, సో అదంతా గుర్తుంటుంది, తిరిగి ఇచ్చేసేయాల్సిందే, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మన ప్రభుత్వం వచ్చిందో చెప్తాం. అసలు ఏంటి ఎటుపక్క పోతున్నా ఈ రప్ప రాజకీయాలు?